ఓం గణానాన్త్వా గణపతిగుం మవామహే కవిం కవీనాపస్మస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సి దసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ చేతనానంద భారతి స్వామినే నమః. సదానంద రూపం ప్రకాశస్వరూపం నిరంతర ప్రపంచం పరిచయశూన్యం అహం బ్రహ్మ రుచ్యైక గమ్యం తురీయం పరబ్రహ్మ నిత్యం తదైవామస్మి. అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. అందరికీ శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా మనం ఉగాది అంటే ఏమిటి, ఉగాది వైశిష్ట్యం ఏమిటి, ఈ విశ్వవసు నామ సంవత్సరం అంటే ఏంటి, ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మనకి రాజాది నవనాయకుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మన రాష్ట్ర పరిస్థితి, దేశం పరిస్థితి, ప్రపంచ పరిస్థితి ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలు, అలాగే ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశులకి సంబంధించినటువంటి ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని మనం చేసుకుందాం. ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది పంచాంగ శ్రవణ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం తెలుపుతున్నాను. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. ముందుగా ఉగాది అంటే ఏమిటి? ఉగాది అనగా యుగమునకు ఆది యుగాది. ఈ యుగాది కాస్త వాడుక భాషలో మనకి ఉగాది అయిందని మనకి పెద్దలు తెలియజేశారు. అసలు ఉగాది ఎలా ఏర్పడిందంటే ప్రతి యుగమునకు ప్రారంభ సమయం ఒకటి మన యొక్క సనాతన ధర్మంలో పురాణాల్లో స్పష్టంగా తెలియజేశాయి. అలాంటిది ఈ కలియుగం ఏదైతే ఉన్నదో ఈ యుగ ప్రారంభం జరిగినటువంటి రోజు చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి రోజు. ఈరోజే మనకి యుగము ప్రారంభమైందని, ఇలా ప్రారంభమైనటువంటి యుగాది కాబట్టి రాబోయే రోజుల్లో ఉగాదిగా మారిందని మనకి తెలియజేయబడింది. అయితే ఉగాది రోజు ఏ వ్యక్తి అయినా ఏమి చేయాలి, ఏం ఆచరించాలి అంటే ఉగాది రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటికి మామిడి తోరణాలు వంటివి కట్టాలి. ఈరోజు తైలాభ్యంగన స్నానం, తలస్నానం, నువ్వుల నూనెను ఒంటికి పెట్టుకుని తైలాభ్యంగన స్నానం చేయాలి. ఈరోజు నూతన వస్త్రాలను ధరించాలి. ఇంటి ఇలవేల్పుని పూజించాలి. ఉగాది పచ్చడిని ఆ ఇంటి ఇలవేలుపుకి నైవేద్యం పెట్టి అది ఇంటిల్ల బాధి స్వీకరించాలి. వీటితో పాటు ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగ శ్రవణం ఆచరించడం చేత మనకు ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగుతాయి. పంచాంగ శ్రవణంలో దాగి ఉన్నటువంటి రహస్యం, ఈ ప్రపంచం, ఈ సృష్టి ఎలా ఉండబోతోంది, ఎలాంటి పంటలు పండితే పంటల కోసం ఈ సంవత్సరం మనం ప్రయత్నం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి, ఏ రాశులకి బాగున్నా ఏ రాశులకి బాగోలేదు, ఇంటిలో నలుగురు ఉంటే ఎవరికి బాగుంది ఎవరికి బాగోలేదు, బాగున్న వారిని మనం అనుసరించాలి, బాగోలేనటువంటి వారిని జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి అనేక విషయాలు దీంతో ముడిపడి ఉన్నాయి. ఈ రకంగా మనం సంవత్సరం ప్రారంభమైనటువంటి రోజు ఇవన్నీ తెలుసుకుని మనం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళేటువంటి నియమాన్ని మన పెద్దలు మనకు అందజేశారు. ఈ రకంగా ప్రణాళికబద్ధంగా ఎవరైతే ఉగాది రోజు గనక పంచాంగ శ్రవణం చేసి వారి జీవితాన్ని కొనసాగిస్తారో వారికి శుభాలు కలుగుతాయి, గ్రహ దోషాలు తొలగిపోతాయి, శుభాలు కలుగుతాయి, అంత శుభ ఫలితాలు ఉంటాయని మన సనాతన ధర్మం, హిందూ ధర్మం, మన యొక్క శాస్త్రాలు తెలియజేస్తాయి. ఇక ఉగాది రోజు ముఖ్యమైనది పంచాంగ శ్రవణం. ఆ పంచాంగ శ్రవణంలో నవనాయక ఫలితాలు మనం చూద్దాం. ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా నవనాయక ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మనం ఈ సంవత్సరం నవనాయక ఫలితాలు మనం చూద్దాం. ఈ సంవత్సరం చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి ఆదివారం రావడం చేత, ఉగాది ఆదివారం అవడం చేత ఈ సంవత్సరాధిపతి సూర్యుడయ్యాడు. ఈ సంవత్సరం రాజు సూర్యుడు అవడం, అలాగే విశేషించి ఈ సంవత్సరం సేనాధిపతి కూడా సూర్యుడు అవడం, అర్ఘ్యాధిపతి మేఘాధిపతి కూడా సూర్యుడు అవడం, 4 అధిపతులు సూర్యుడు అవడం విశేషం.
అలాగే ఈ సంవత్సరం మంత్రి చంద్రుడు, అలాగే కుజుడు వచ్చి ఈ సంవత్సరం ధాన్యాధిపతి, బుధుడు నీరసాధిపతి, గురుడు వచ్చి సస్యాధిపతి, శని రసాధిపతి. నవనాయకులలో 6 శుభులుగా, 6 పాపులుగా, 3 శుభులుగా ఉండడం చేత పాపాధిపత్యం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. అందువల్ల చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి ఫలితాలు, నవనాయక ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ సంవత్సరం రాజు సూర్యుడు అవడం, సేనాధిపతి సూర్యుడు అవడం, మంత్రి చంద్రుడు అవడం చేత ఎవరైతే భారతదేశంలో కావచ్చు, ఎవరైతే మన రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నారో వారికి లేనిపోని సమస్యలు కొంత ఇరకాటం, ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అక్కర్లేని కొన్ని అనుకోని సమస్యలు ప్రభుత్వాల్ని ఇబ్బందిన ఇరకాటన పెడతాయి. అలాగే ఎవరైతే పరిపాలిస్తున్నారో వారికి వైరి వర్గంతో అనేక సమస్యలు ఉంటాయి. ఎవరైతే అన్యాయం వంటివి చేస్తున్నారో, ఎవరైతే దొంగతనాలు, దొంగ పనులు వంటివి చేశారో, ప్రతిపక్షంలో ఉన్నటువంటి అనేక ప్రముఖ నాయకులు జైళ్ళు పాలయ్యేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇంకా సేనాధిపతి కూడా సూర్యుడు అవడం చేత ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఆపడం కోసం ఏవైతే శాంతి ప్రయత్నాలు జరుగుతున్నాయో అవి సఫలం కావు. యుద్ధాలు అనేవి ఈ సంవత్సరం కొనసాగుతాయి. రాజు, సేనాధిపతి, విశేషించి అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి కూడా సూర్యుడు అవడం చేత, మనకి చంద్రుడు మంత్రి అవడం చేత యుద్ధాల కోసం, ఆపడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవ్వలేకపోవడం, పశ్చిమ దేశాలలో అనిశ్చితి ఏర్పడడం, అనేక చోట్ల ఇబ్బందులకరమైనటువంటి వాతావరణాలు ఉండడం, ముఖ్యంగా భారతదేశానికి తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో కూడా యుద్ధ భయాలు కలిగి ఉండేటువంటి స్థితి కనబడుతుంది. ఇంకా భారతదేశానికి, తెలుగు రాష్ట్రానికి చూసుకుంటే ఈ సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అభివృద్ధి పదంలోకి వస్తారు. అసలు విశ్వవసు అంటే ధనము సమృద్ధిగా కలిగిన సంవత్సరాన్ని విశ్వవసునామ సంవత్సరం అన్నారు. అందువల్ల ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి ధనము కలిగి ఉంటుంది, ధనంతో కూడి ఉంటారు. అయితే ఈ యుద్ధ వాతావరణాలు, భయాలు మాత్రం కొంత ఇబ్బంది పెడతాయి. ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్లు వంటివి కొంచెం ఇబ్బంది పడేటువంటి స్థితి ఉన్నది. అలాగే అనేక చోట్ల పశ్చిమ దేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగ భయాలు, ఇబ్బందులు కూడా కలుగుతాయి. బంగారం, వెండి వంటి ధరలు ఖచ్చితంగా ఈ సంవత్సరం పెరగబోతున్నాయి. బంగారం, వెండికి రేట్లు బాగా పెరిగేటువంటి స్థితి ఈ సంవత్సరం కనపడుతుంది. అలాగే ఈ సంవత్సరం మేఘాధిపతి కూడా రవి అవడం, ఈ మేఘాధిపతి రవి అవడం చేత ఎండాకాలంలో కొంచెం వర్షాలు, వర్షాకాలంలో తీవ్ర ఎండల పరిస్థితి ఉంది. అలాగే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు కూడా తీవ్ర స్థాయిలోకి వెళ్ళబోతున్నాయి. తమిళనాడు, కేరళ, అలాగే ఉత్తర భారతంలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈశాన్య భాగంలో ఉన్నటువంటి అస్సాం వంటి ప్రాంతాలలో వరద బీభత్సాలు వంటివి కూడా ఈ సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ప్రాంతంలో కొండ ప్రాంతాల్లో వరదలతోటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ రకంగా నవనాయక ఫలితాలు, ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి? భారతదేశం వృద్ధి చెందుతుంది, తెలుగు రాష్ట్రాలు వృద్ధి చెందుతాయి. అయితే భారతదేశంలో ప్రముఖ నాయకులు జైలు పాలవుతారు, అవినీతి పరులు జైళ్ళలో ఉండేటువంటి స్థితి ఈ సంవత్సరం కనపడుతుంది. రాజు కొంచెం స్ట్రిక్ట్గా, చాలా రవి అవడం చేత సూర్యుడు కొంచెం గంభీరంగా వ్యవహరించడం చేత కొన్ని ఇబ్బందులు అయితే కలుగుతాయని మాత్రం సూచిస్తున్నాను. ఈ నవనాయక ఫలితాల తర్వాత మనం రాశి ఫలితాలు చూద్దాం. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు గోచారపరంగా ఉన్నటువంటి రాశి ఫలితాలని చిలకమర్తి పంచాంగం ద్వారా, దృక్ సిద్ధాంత పంచాంగణితం ద్వారా నేను మీకు అందజేస్తున్నాను. మొట్టమొదటి రాశి శ్రీ విశ్వవసునామ సంవత్సరం మేషరాశి ఫలితాలు. మేషరాశికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 7. మేషరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ సంవత్సరం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మేషరాశి వారికి తృతీయ స్థానములో బృహస్పతి సంచరించడం, వ్యయస్థానములో శని, ఏలినాటి శని ప్రారంభం అవడం,
ఇక మేషరాశికి లాభస్థానంలో రాహు, పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం చేత మేషరాశి వారికి 2025వ సంవత్సరం ముఖ్యంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మేషరాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. ఏలినాటి శని ప్రభావం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పనుల్లో ఆటంకాలు, ఇబ్బందులు కలగడం, ధనం ఖర్చు అయిపోవడం, అప్పులు చేయాల్సినటువంటి స్థితి కొంచెం ఏర్పడేటువంటి స్థితి కనపడుతుంది. మేషరాశి వారు ఈ సంవత్సరం అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దని మాత్రం సూచిస్తున్నాను. మేషరాశి వారు కొత్త ఇన్వెస్ట్మెంట్లు వంటి వాటికి ఈ సంవత్సరం దూరంగా ఉండాలి. నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో భయాందోళనలు మాత్రం ఉంటాయి, రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి. మేషరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు కూడా ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. మేషరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మేషరాశి విద్యార్థులు కష్టపడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మేషరాశి వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మేషరాశి వారి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడానికి చేసుకోవాల్సిన పరిహారాలు: మేషరాశి వారు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. మందపల్లి, తిరునల్లారు, శని సింగపూర్ వంటి శనికి సంబంధించినటువంటి క్షేత్రాలను దర్శించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలని పారాయణం చేసుకోండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు మేషరాశి వారు పొందగలరు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. వృషభ రాశికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహిస్తుంది ఉంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం విశేషించి శని లాభస్థానంలో అనుకూలంగా సంచరించడం, ధనస్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం, అలాగే వృషభ రాశికి చతుర్థ స్థానంలో కేతువు, దశమ స్థానంలో రాహు అనుకూలంగా సంచరించడం చేత వృషభ రాశికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. వృషభ రాశి వారు గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు, సమస్యలు మీరు పడుతూ ఉన్నారో ఆ సమస్యల నుంచి బయటకు వచ్చి శుభ ఫలితాలని పొందేటువంటి సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం మీకు అన్ని విధాలుగా కలిసి రాబోతోంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సంవత్సరం మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. కొత్తగా చేసే ఇన్వెస్ట్మెంట్లు వంటివి కూడా ఈ సంవత్సరం మీకు కలిసి రాబోతున్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కలిసి రావడం, వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి స్పష్టంగా ఉంది. ఈ సంవత్సరం మీకు వ్యాపార పరంగా ఉన్నటువంటి నష్టాల నుంచి బయట రావడం, అభివృద్ధి వైపు మీరు తీసుకెళ్ళినటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది. వృషభ రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి విద్యార్థులు ఈ సంవత్సరం విద్యపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. వృషభ రాశి వారికి ఆదాయం పెరిగి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం. విదేశీ ప్రయత్నాలు వంటివి కూడా మీకు సఫలీకృతం అవుతాయని తెలియజేస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సరం వృషభ రాశికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మరొక్కసారి శుభ ఫలితాలు ఇస్తానని తెలియజేస్తూ మీరు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే శుక్రవారం రోజు కనకదార స్తోత్రం వంటి స్తోత్రాలను పారాయణం చేయండి. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని వృషభ రాశి వారు పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. మిథున రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి స్థితి ఉన్నది. మిథున రాశికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2.
మిథున రాశి వారికి ఈ సంవత్సరం రాజపూజ్యం 4, అవమానం 3. మిథున రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో గోచార పరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మిథున రాశి వారికి జన్మ రాశిలో బృహస్పతి సంచరించడం, దశమ స్థానంలో శని యొక్క సంచారం. ఇక మిథున రాశికి ఈ సంవత్సరం చతుర్థ స్థానంలో కేతు, తృతీయ స్థానంలో కేతు, భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం చేత మిథున రాశికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు మధ్యస్థ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. మిథున రాశికి ఉద్యోగంలో పురోగతి వంటివి ఉన్నప్పటికీ జన్మ గురుని ప్రభావం చేత టెన్షన్లు, రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. ఉద్యోగం ఉంటుందా లేదా అనేటువంటి భయాందోళన ఇబ్బంది పెడతాయి. మిథున రాశి వారి సంవత్సరం ప్రతి విషయంలో టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం విశేషించి ప్రతి పనిలో ఒత్తిళ్ళు మాత్రం అధికంగా ఉండబోతున్నాయి. మిథున రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఇవ్వబోతుంది. వ్యాపారంలో ఒత్తిళ్ళు, ఇబ్బందులు మాత్రం మీకు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనబడుతుంది. మిథున రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కొంత మధ్యస్థ నుండి ఇబ్బందికరమైనటువంటి స్థితులు ఉన్నాయి. మిథున రాశి వారు మొదటి 6 నెలలు కొంచెం జాగ్రత్తలు వహించినట్లయితే తర్వాత 6 నెలలు శుభ ఫలితాలని ఈ సంవత్సరం వ్యాపార పరంగా పొందవచ్చు. జన్మ గురుని ప్రభావం చేత కొంచెం కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలని మాత్రం మిథున రాశి సూచిస్తున్నాను. మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో పొందాలి అనుకుంటే గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దత్తాత్రేయుని, దక్షిణామూర్తిని పూజించడం మంచిది. విశ్వవసునామ సంవత్సరంలో విద్యార్థులకి ఇది మధ్యస్థ సమయం, కష్టపడాల్సిన సమయం. మీరు హయగ్రీవుని కనుక పూజించినట్లయితే మరింత శుభ ఫలితాలు పొందుతారు. మిథున రాశి వారు కనుక శనగల్ని నివేదన చేసి పంచిపెట్టినట్లయితే మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ముందుగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు మనం చూద్దాం. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం విశేషించి వ్యయస్థానంలో బృహస్పతి సంచరించడం, కర్కాటక రాశి వారికి భాగ్యస్థానములో శని సంచారం, అలాగే కర్కాటక రాశి వారికి వాక్ స్థానంలో కేతు, అష్టమ రాహు ప్రభావం చేత కర్కాటక రాశి వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు గత కొంతకాలంగా ఏదైతే అష్టమ శనిలో ఉన్నారో ఆ అష్టమ శని ప్రభావం తప్పినప్పటికీ ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. కర్కాటక రాశి వారికి వాక్ స్థానంలో కేతు, అష్టమరాహు ప్రభావం వల్ల గొడవలకి దూరంగా ఉండాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి కర్కాటక రాశి వారు, లేదంటే ఇబ్బందులు పడేటువంటి స్థితి ఉంది. అలాగే కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. వ్యయస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ప్రభావం చేత ఖర్చులు వంటివి కొంత ఇబ్బంది పడేటువంటి స్థితి కొంత కర్కాటక రాశికి కనపడుతుంది. కర్కాటక రాశి నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు కొనసాగుతాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు, ఇబ్బందులు మాత్రం అధికంగా ఉంటాయి. కర్కాటక రాశి స్త్రీలు కుటుంబ విషయాలు, వ్యవహారాలు, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి అంత అనుకూలంగా లేదు. కర్కాటక రాశి రాజకీయ నాయకులకి ఇది చెడు సమయం. కర్కాటక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థితి మాత్రం ఉన్నది. శని అనుకూలంగా ఉండడం చేత కొన్ని విషయాల్లో శుభ ఫలితాలు ఉన్నప్పటికీ బృహస్పతి వ్యయస్థానంలో ఉండడం, ఖర్చులు అధికం అవ్వడం, ఖర్చులు నియంత్రించుకోలేనటువంటి స్థితి కొంచెం కనపడుతుంది. వాక్ స్థానంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల గొడవలు, యుద్ధాలకి మాత్రం కారణమవుతుంది. కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు కనుక ఇప్పుడు పొందాలి అనుకుంటే విఘ్నేశ్వరుణ్ణి, దుర్గాదేవిని పూజించాలి. శనివారం రోజు, మంగళవారం రోజు విఘ్నేశ్వరుణ్ణి, దుర్గాదేవిని పూజించడం,
సోమవారం రోజు శివాలయంలో అభిషేకం వంటివి చేసుకోవడం వల్ల, అలాగే కర్కాటక రాశి వారు దక్షిణామూర్తిని నిత్యం పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ముందుగా సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా గోచార గ్రహస్థితి ఈ రకంగా ఉంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం లాభస్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం. సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని యొక్క సంచారం. సింహరాశి వారికి జన్మరాశిలో కేతు కళత్ర స్థానంలో రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు సింహరాశికి అధికంగా ఉన్నాయి. సింహరాశి వారికి కుటుంబంలో గొడవలు చికాకులు ఈ సంవత్సరం ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. కళత్ర రాహు జన్మ కేతు ప్రభావం చేత మీరు ఇంట్లో ఏ విషయానికి ఎక్కువ హృదయంలోకి తీసుకోవద్దని సూచిస్తూ గొడవలకి దూరంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆవేశపూరిత నిర్ణయాలు సింహరాశి వారికి ఈ సంవత్సరం పనికిరావని సూచిస్తున్నాను. సింహరాశి వారికి బృహస్పతి లాభంలో ఉన్నప్పటికీ అష్టమ శని ప్రభావం వల్ల కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్య విషయాల్లో సింహరాశి వారు ఖచ్చితమైన జాగ్రత్త వహించాలి. సింహరాశి నిరుద్యోగులకు ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి. సింహరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి. సింహరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి వాళ్ళకి, సింహరాశి వ్యాపారస్తుల వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. మీకు వ్యాపారంలో ఏదో ఒక సమస్యలు మాత్రం వేధిస్తూ ఉంటాయి. డబ్బు సమయానికి అందలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. సింహరాశి రైతాంగం, సినీ రంగం వారు మాత్రం జాగ్రత్తలు వహించాలి. సింహరాశి స్త్రీలకి ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయి. సింహరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కష్టపడాల్సినటువంటి సంవత్సరం. మొత్తం మీద సింహరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని సూచిస్తూ సింహరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే సుబ్రహ్మణ్యుణ్ణి, దుర్గాదేవిని పూజించడం, మంగళవారం రోజు సుబ్రహ్మణ్యుణ్ణి, విఘ్నేశ్వరుణ్ణి, దుర్గాదేవిని ఆరాధించడం, అలాగే విశేషంగా శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, మందపల్లి, తిరునల్లారు వంటి శనికి సంబంధించినటువంటి క్షేత్రాలని దర్శించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని సింహరాశి వాళ్ళు నిత్యం పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి యొక్క ఫలితాలను మనం చూద్దాం. కన్యారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కన్యారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2. కన్యారాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 9. కన్యారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో విశేషంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కన్యారాశికి శని కళత్ర స్థానంలో అనుకూలంగా సంచరించడం, బృహస్పతి దశమ స్థానంలో అనుకూలంగా సంచరించడం, కేతు వ్యయ స్థానంలో, రాహు 6వ స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత కన్యారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి రాబోతుంది. ఈ సంవత్సరం మార్పు తెచ్చి విజయాలు పొందేటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం మీకు కీర్తి, ధనం, సౌఖ్యం వంటివి కలుగుతాయి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం గురోపదేశాలు వంటివి, పుణ్యయాత్రలు, క్షేత్ర దర్శనాలు వంటివి కలిసి రాబోతున్నాయి. కన్యారాశి వారికి దైవ బలం ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. కన్యారాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవడం, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థిరపడేటువంటి స్థితి కనబడుతుంది. అలాగే కన్యారాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం. మీ యొక్క అప్పుల నుంచి బయటపడతారు, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. కన్యారాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుందని సూచిస్తున్నాను. మొత్తానికి కన్యారాశి వారికి సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి సంవత్సరం తెలియజేస్తుంది.
కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా ఎవరైతే స్త్రీలు ఉన్నారో కుటుంబ సౌఖ్యం ఆనందం కలుగుతుంది. ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంత శ్రద్ధ వహించండి. కన్యా రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అన్నీ కలిసి వస్తాయి. విదేశీ యోగాలు వంటివి కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. కన్యా రాశి వారు మరింత శుభ ఫలితాలను ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే ముఖ్యంగా ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం, బుధవారం రోజు విష్ణు సహస్రనామం వంటివి చదువుకుని విష్ణుమూర్తి ఆలయాలను దర్శించడం, విష్ణుమూర్తి పూజలు వంటివి నిర్వర్తించడం చేత మరింత శుభ ఫలితాన్ని పొందగలరు. తదుపరి రాశి తులారాశి. తులారాశి యొక్క ఫలితాలను మనం చూద్దాం. తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5. తులారాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగరితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. తులారాశి వారికి ఈ సంవత్సరం విశేషించి బృహస్పతి భాగ్యస్థానంలో అనుకూలంగా సంచరించడం, శని 6వ స్థానంలో అనుకూలంగా సంచరించడం, అలాగే తులారాశికి లాభంలో కేతు, పంచమంలో రాహు అనుకూల గ్రహస్థితి ఉండడం చేత శ్రీ విశ్వావసునామ సంవత్సరం తులారాశి వారికి అన్ని విధాలుగా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. తులారాశి వారి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవబోతున్నాయనేటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ప్రమోషన్ వంటివి కలిసి రావడం, నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి కూడా కలిసి వచ్చేటువంటి స్థితి ఉంది. తులారాశి వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి స్పష్టంగా కనపడుతుంది. తులారాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి అనుకూల ఫలితాలు ఉన్నాయి. తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. తులారాశి విద్యార్థులకు కొంచెం కష్టపడాల్సినటువంటి సమయం అయినా కూడా సత్ఫలితాలను మాత్రం పొందగలరు. మొత్తం మీద తులారాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలు, ముఖ్యంగా మొదటి 6 నెలలు చాలా అనుకూల ఫలితాలు ఉన్నాయని మాత్రం తెలియజేస్తున్నాను. తులారాశి వారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే కనకధార స్తోత్రం వంటి స్తోత్ర పారాయణం చేయండి. అలాగే తులారాశి వారు విశేషించి మీరు ఆలయ దర్శనాలు వంటివి చేయడం, శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు. తులారాశి వారు ఆదివారం ఆదిత్య హృదయం నవగ్రహ పీఠాహార స్తోత్రం చదువుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందగాలని తెలియజేస్తూ తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఈ రకంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో విశేషంగా శని పంచమ స్థానంలో అనుకూలంగా సంచరించడం, ఇంకా వృశ్చిక రాశి వారికి బృహస్పతి ఈ సంవత్సరం 8వ స్థానంలో ప్రతికూలంగా ఉండడం, ఇంకా వృశ్చిక రాశికి 10వ స్థానంలో కేతువు, 4వ స్థానంలో రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి, శ్రద్ధ వహించాలి. వృశ్చిక రాశి వారికి అనారోగ్య సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. షుగర్ వంటివి, బీపీ వంటివి, టెన్షన్ వంటివి కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితులు ఉన్నాయి. ఇన్ఫెక్షన్ వంటి వాటి వల్ల ఇబ్బంది పడేటువంటి స్థితి కనపడుతుంది. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీకు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ మానసిక పరంగా మీకు కొంత సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల మధ్యస్థ స్థితి కనపడుతుంది. ఈ సంవత్సరం మీకు గురు బలం కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థితి కనపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కొంత ఇబ్బంది పెడతాయి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి స్త్రీలకి ఆరోగ్య విషయాలు జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది, అనుకూలమైన సమయం. వృశ్చిక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి, వృశ్చిక రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది.
శుభ ఫలితాలు కనబడబోతున్నాయి. వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు మరొక్కసారి వహించాలని సూచన చేస్తున్నాను. వృశ్చిక రాశి వారి టెన్షన్ల వంటివి తీసుకోవద్దని మాత్రం సూచిస్తున్నాను. వృశ్చిక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మొదటి 6 నెలలు మధ్యస్థం, తర్వాత 3 నెలలు కొంచెం ఇబ్బందికరం, ఆఖరి 3 నెలలు అనుకూలమైనటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. వృశ్చిక రాశి వారి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. గురువారం రోజు దత్తాత్రేయుని దక్షిణామూర్తిని పూజించాలి. శనగల్ని నివేదన చేసి భగవంతుడికి సమర్పించి పంచిపెట్టడం, తాంబూలంలో శనగల వంటివి పెట్టి ముత్తైదులకి, బ్రాహ్మణులకి పంచిపెట్టడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి ధనురాశి. ధనురాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ధనురాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ధనురాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ధనురాశి వారికి చతుర్థ స్థానంలో శని సంచారం. అలాగే ధనురాశి వారికి ఈ సంవత్సరం విశేషించి కళత్ర స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం. ధనురాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా తృతీయ స్థానంలో రాహు, భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం చేత ధనురాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపారం పరంగా మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే మధ్యస్థ ఫలితాలను కలిగిస్తుంది. ధనురాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం, అలాగే రాహు తృతీయంలో, కేతు భాగ్యంలో అనుకూలంగా ఉన్నప్పటికీ, ఈ కళత్రంలో బృహస్పతి అనుకూలంగా ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని ప్రభావం చేత కొంత గొడవలు, ఇబ్బందులతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది. కళత్రంలో గురుడి అనుకూలత వలన ఎన్ని సమస్యలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ యొక్క ఆలోచనతో, శక్తితోటి మీరు వాటిని దాటి ముందుకు వచ్చి విజయం వైపు మాత్రం వెళ్తారు. ధనురాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారం అభివృద్ధిగా ఉంటుంది, కానీ ధనం సమయానికి చేతికి అందేటువంటి విషయాల్లో కొంత జాప్యం జరిగేటువంటి స్థితి కనపడుతుంది. ధనురాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ధనురాశి స్త్రీలకి కుటుంబంలో ఏదో ఒక సమస్య మాత్రం ఇబ్బంది పెడుతుంది. అర్ధాష్టమ శని ప్రభావం చేత గొడవలకి, రాజకీయ విధానాలకి కొంచెం దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను. ధనురాశి విద్యార్థులకి సంవత్సరం కలిసి వస్తుంది. ధనురాశి రాజకీయ నాయకులకి మధ్యస్థ సమయం. మొత్తం మీద ధనురాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థం నుండి కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి. ధనురాశి వారికి మొదటి 4 నెలలు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, తర్వాత 4 నెలలు మధ్యస్థ వాతావరణం, ఆఖరి 4 నెలలు మధ్యస్థ నుండి అనుకూల వాతావరణం ఈ సంవత్సరం కనబడబోతుంది. ధనురాశి వారి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి. దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని శనివారం పారాయణం చేయండి. అలాగే మందపల్లి, శని సింగాపూర్ వంటి క్షేత్రాలను దర్శించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి యొక్క ఫలితాలు కూడా మనం చూద్దాం. మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఈ రకమైనటువంటి స్థితి ఉంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని సమాప్తం అయినప్పటికీ, శని తృతీయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ మకర రాశి వారికి శత్రు స్థానంలో బృహస్పతి సంచారం, వాక్ స్థానంలో రాహు, అష్టమ కేతు ప్రభావం చేత జాగ్రత్తలు వహించవలసిన సంవత్సరం మకర రాశికి. మకర రాశి వారు మాకు ఏలినాటి శని అయిపోయింది, అంతా బాగానే ఉందని మాత్రం ఈ సంవత్సరం అనుకోవద్దు.
శత్రు బాధ శత్రుపీడ ఈ సంవత్సరం పెరగబోతోంది మకర రాశికి. శత్రు స్థానంలో బృహస్పతి 6వ స్థానంలో ఉండడం, వాక్ స్థానంలో రాహు ప్రభావం చేత ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మకర రాశి వారు ఆచితూచి వ్యవహరించాలి. గొడవలకి దూరంగా ఉండాలి. అనవసరమైన గొడవలు చికాకులు మీకు ఇబ్బందిని కలగజేస్తాయి. శత్రుపీడ, వాక్ స్థానంలో రాహు ప్రభావం, అష్టమ కేతు ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో గొడవల విషయాల్లో జాగ్రత్త వహించాలి. మకర రాశి వారికి యాక్సిడెంట్లు ఇన్సిడెంట్లు వంటివి కూడా ఈ సంవత్సరం అయ్యేటువంటి విషయాల్లో ప్రమాదాలు జాగ్రత్తగా ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా బళ్ళు వంటివి నడవడం మంచిది. మకర రాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో టెన్షన్లు అధికంగా ఉంటాయి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు. మకర రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో కావాల్సినటువంటి డబ్బు ఉన్నప్పటికీ ధనం సమయానికి అందేటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు కలుగుతాయి. మకర రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి సంవత్సరం అంత అనుకూలంగా లేదు. మొత్తం మీద మకర రాశి వారికి సంవత్సరం మధ్యస్థ ఫలితాలు, కొంతమేర చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తూ, మకర రాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, రాజకీయాలకు దూరంగా ఉండాలి. మకర రాశి రాజకీయ నాయకులకి ఇది చెడు సమయం. మకర రాశి విద్యార్థులకి కష్టపడాల్సినటువంటి సమయం మాత్రం సూచిస్తున్నాను. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో పొందాలి అనుకుంటే దక్షిణామూర్తిని పూజించడం, సుబ్రహ్మణ్యేశ్వరుని, దుర్గాదేవిని విశేషంగా పూజించడం, ఆరాధించడం, సంకటహర చతుర్థి వ్రతాల వంటి వ్రతాలని ఆచరించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహిస్తుంది ఉంది. కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క అంత్య భాగం, ధనస్థానంలో శని సంచారం, జన్మరాశిలో రాహు, కళత్ర స్థానంలో కేతు సంచారం, ఇంకా కుంభరాశి వారికి పంచమ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం చేత ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి వారు ఈ సంవత్సరం అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు, అప్పులకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఖర్చులు విపరీతంగా అవుతూ ఉంటాయి. ఖర్చులను నియంత్రించుకునేటువంటి ప్రయత్నం మీరు ఈ సంవత్సరం చేయాలి. గురుబలం ఉండడం చేత ఏదో రకంగా ధన సహాయం లభిస్తుంది. కుంభరాశి వారికి జన్మరాహు వల్ల కుటుంబంలో టెన్షన్లు, ఉద్యోగంలో టెన్షన్లు, ఒత్తిళ్ళు, మానసిక ఒత్తిళ్లతో కూడుకున్నటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. ఆవేశపూరిత నిర్ణయాలు, గొడవలకి ఈ సంవత్సరం కుంభరాశి వారు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. జాగ్రత్తలు వహించినట్లయితే వారికి ఈ సంవత్సరం మీరు దాటినట్లయితే వచ్చే సంవత్సరం నుంచి మీకు అన్ని శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. అందువల్ల ఈ సంవత్సరం కొంచెం ఆచితూచి నిర్ణయాలు కుంభరాశి వారు తీసుకోవాలి. కుంభరాశి వారికి జన్మరాహు కళత్ర కేతు వలన వివాహమైనటువంటి వారికి కుటుంబంలో గొడవలు, సమస్యలు మాత్రం కొంత ఇబ్బంది పెడతాయి. జాగ్రత్త వహించాలని మాత్రం సూచిస్తూ, కుంభరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో పనిచేసే వారికి మధ్యస్థ ఫలితాలు, వ్యాపారస్తులకి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారు అప్పుల జోలికి వెళ్ళొద్దు, ఖర్చులు నియంత్రించుకోమని మరొక్కసారి సూచిస్తున్నాను. కుంభరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది, అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కుంభరాశి స్త్రీలకి మధ్యస్థ సమయం. కుంభరాశి రాజకీయ నాయకులకి చెడు సమయం, అంత అనుకూలంగా లేదు. మొత్తం మీద కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు, కొంత చెడు ఫలితాలు ఉన్నాయని సూచిస్తూ, కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పారాయణం చేయడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి, ఆఖరి రాశి మీనరాశి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం మీనరాశి యొక్క ఫలితాలు చూద్దాం. ఆఖరి రాశి అయినటువంటి మీనరాశికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో
చిలకమర్తి పంచాంగరీత్యా ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. శ్రీ విశ్వావసునామ సంవత్సరం మీనరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మీనరాశి వారికి సంవత్సరం ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి ఉంది. దీనికి కారణం మీనరాశి వారికి జన్మ శని, ఏలినాటి శని ప్రభావం ఉండడం. అయినప్పటికీ మీనరాశి వారికి చతుర్థ స్థానంలో బృహస్పతి సంవత్సరం అనుకూలంగా ఉండడం, అలాగే వ్యయస్థానంలో రాహు, 6వ స్థానంలో కేతు అనుకూలంగా ఉండడం చేత గత 2 సంవత్సరాలతో పోల్చుకుంటే మీనరాశికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో టెన్షన్లు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ మీ యొక్క తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు వంటివి కలిసి వస్తాయి. పిల్లల వల్ల ఆనందాన్ని పొందుతారు. గురుబలం ఉండడం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఏదో రకంగా కష్టపడి పైకి వస్తారు. అయితే మీనరాశి వారు గొడవలకి దూరంగా ఉండాలి, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఏలినాటి శని ప్రభావం, జన్మ శని ప్రభావం కొంత మీ మీద మానసిక ఒత్తిళ్ళకి కొంచెం లోను చేస్తుంది. గొడవలకి, మానసిక ఒత్తిడికి మీనరాశి వారు ఈ సంవత్సరం దూరంగా ఉండాలని మరొకసారి సూచిస్తూ, మీనరాశి వ్యాపారస్తులకి మధ్యస్థ సమయం, ఆదాయం చేతికి సమయానికి డబ్బు అందలేనటువంటి స్థితి కనపడుతుంది. మీనరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీనరాశి విద్యార్థులకి కొంచెం కష్టపడాల్సినటువంటి సమయం. మీనరాశి స్త్రీలకు కొంచెం అనుకూలమైనటువంటి సమయం ఉన్నప్పటికీ ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. మొత్తం మీద మీనరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మధ్యస్థ సమయం తెలియజేస్తూ, ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీనరాశి వారు పొందాలి అంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, నవగ్రహ పీడార స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం చదువుకోవడం మీనరాశి వారు ఖచ్చితంగా ఆచరించాలి. శని, సింగాపూర్, తిరునల్లార్, మందపల్లి వంటి క్షేత్రాలని దర్శించగలిగితే దర్శించండి. లేదా ఏదో ఒక శనికి సంబంధించినటువంటి ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం వంటివి ఆచరించండి. మొత్తం మీద మీనరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తూ, మరింత శుభ ఫలితాల కోసం ఈ యొక్క పరిహారాలు చేసుకోవడం వల్ల శుభాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఈ ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యేక కార్యక్రమం ద్వారా మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి ఆ రాశుల యొక్క సంవత్సర ఫలితాలు మనం తెలుసుకున్నాం. ఈ ఫలితాలు నేను చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నేను మీకు అందజేశాను. ఈ పంచాంగ శ్రవణంలో చెప్పినట్టు ఆ రాశుల వారు ఎవరైతే బాగున్నాయో లేదా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వారు చెప్పినటువంటి పరిహారాలు కనుక పాటించినట్లయితే వారికి ఉన్నటువంటి దోషాలు, ఇబ్బందులు తొలగి మరింత శుభ ఫలితాలు వారు పొందగలరు. అందువల్ల ఈ యొక్క పరిహారాలను మీరు పాటించడం చేత మీకు శుభాలు కలుగుతాయని తెలియజేస్తూ, అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం బాగుండాలి, అందరికీ క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్యాలు కలగాలి, లోకా సంస్థ సుఖినోభవంతో అని కోరుకుంటూ, లోకాలన్నీ సుఖంగా ఉండాలి, అందరికీ కూడా క్షేమం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.